ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మనకి 10వ వచనం నుంచి చాలా అద్భుతమైన విషయాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేడు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి. ఈ సత్యాన్ని గ్రహించాలి మనం. ఫైనల్కి ఏం చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ చూసినట్లయితే వర్షం నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఏం చేస్తుంది, కొండల్లో లోయల్లో అక్కడక్కడ అలా కురుస్తా అదంతా వాటర్ అంతా ఫ్లో అవుతూ ప్రవహిస్తూ ఎక్కడ పల్లం ఉందో హైట్ నుంచి లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఆ వర్షం అంతా ఏం చేస్తుంది, మన ఇళ్లలోంచి మన పక్కనే ఉన్నటువంటి డ్రైనేజ్ గుండా ప్రవహించి కాలువల గుండా ప్రవహించి తర్వాత మరి నదుల్లోకి వెళ్తుంది. నదుల్లోంచి చివరికి ఎక్కడికి వెళ్తుంది, సముద్రంలోకి వెళ్తుంది. కాబట్టి నదులన్నీ కలిసి చివరికి సముద్రంలో కలవలసిందే ఫైనల్కి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, మన జీవితంలో ఏది జరగాలన్నా చాలా సాక్షులు ఉండవు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకు తగ్గిందని. ఎస్, కానీ ఆ పాస్టర్ గారి ద్వారా చేసినా, ఈ పాస్టర్ గారి ద్వారా చేసినా, నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటే చేసినా, లేకపోతే నీ కొరకు ఇతరులు ప్రార్థన చేసినా, ఆ ఇతరులు చేసినటువంటి ప్రార్థన ద్వారా చేసినా, ఏ విధంగా చేసినా కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే చివరికి జరిగేటువంటిది కార్యం, అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే దేవుడే మూలం. దేవుని ద్వారానే జరుగుతుంది అన్నమాట. ఫైనల్కి దేవుడే. సమస్తమును దేవుని మూలంగా కలిగినవి. ఇది సత్యం తెలుసుకోవాలి. నేను మరి అనేక విషయాలు అనేక మందికి తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే ఇదే. మనకి దేవునితో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వస్తువులు తయారవుతుంటుంటాయి. ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అమ్ముతుంటుంటారు. ఈ బట్టలు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు. ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు రేటు చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ ఒక షాప్కి వచ్చి గొడౌన్కి, ఆ గొడవ నుంచి మళ్ళీ ఇంకో షాప్కి వచ్చి, ఆ షాప్ నుంచి మన ఇంటి దగ్గర చిన్న షాప్ చేతులకి అవుతుంది. ఈ షిఫ్టింగ్ అంతా కలిపి ఆ 10 రూపాయలు కాస్ట్ ఏమవుతుందంటే 20 రూపాయలు అవుతుంటుంది మనకి. డైరెక్ట్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ రేటు మనకి తగ్గిపోతుంది, డైరెక్ట్ అయిపోతుంది. అలాగే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా దేవునితో మనకి కనెక్షన్, సంబంధం, బాంధవ్యం ఉన్నప్పుడు నీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. నీ సమస్య చాలా ఈజీగా పరిష్కరించబడుతుంది. కానీ గమనించాలి, కానీ ఈ రోజున చాలామంది వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించబడటానికి మార్గాలు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ సేవకుని ద్వారా అయితే అవుతుంది, ఇదిగో ఈ సంఘానికి వెళ్తే అవుతుంది, ఇదిగో ఇలా చేస్తే అవుతుంది, ఇదిగో ఉపవాసం ఉంటే అవుతుంది, లేకపోతే అలా ఇలాగ రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ యేసు అన్నాడు, యేసు నేనే మార్గము, నేనే మార్గము. ఆ మార్గాన్ని వెతుక్కోవట్లేదు చాలామంది. యేసు నేనే మార్గము, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు రాడు. అంత స్పష్టంగా దేవుడు చెప్తుంటే ఈ మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఈమె కనిపిస్తుంది కాబట్టి ఈమె ప్రార్థన చేస్తేనే నాకు. ఎస్, మనుషులు ఎందుకున్నారంటే మిమ్మల్ని నడిపించటానికి. ధర్మశాస్త్రం అనేటువంటిది ఏంటంటే దేవుని దగ్గర నడిపించడానికి. రోడ్డు మీద ఉండేటువంటి మైలురాళ్ళు ఏంటంటే నీ గమ్యస్థానం ఎంత దూరం ఉందో చెప్పడానికి, కానీ అవి గమ్యస్థానం కాదు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను. ఇది చాలా సత్యం. ఈ సత్యాన్ని మనం గ్రహించిన రోజున చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? ఈ సత్యం తెలియకపోవటం వల్ల ఈ రోజున నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నీ సమస్యలు నాకు చెప్పు అంటే నీకు దేవునికి మధ్యవర్తిగా నేను ఉంటాను. నువ్వు దేవుని దగ్గర డైరెక్ట్గా వెళ్ళొద్దు. నిజంగా నీ యొక్క సమస్య గురించి ఆలోచించే వాళ్ళైతే, నిజంగా నీ యొక్క పరిస్థితుల గురించి జాగ్రత్తగా
బాధ్యత తీసుకున్న వాళ్ళైతే ఏం చేస్తారో తెలుసా? నీకు సమస్య ఉందా? ఎస్, నీతో పాటు కలిసి నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇద్దరు నా నామమున ఏకీభవిస్తే, భూలోకమందు ఇద్దరు నా నామమున ఏకీభవిస్తే అది పరలోకమందు కూడా జరుగుతుంది. కాబట్టి మన ఇద్దరం కలిసి దేవుని సన్నిధికి వెళ్దాం. నీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అనేది కరెక్టు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను అనేటువంటిది ఆలోచించండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇద్దరు నా నామమున ఏకీభవిస్తే అది భూలోక రాజ్యంలో విడుదల చేస్తే పరలోక రాజ్యంలో విడుదల అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరన్నా నాకు సమస్య చెప్పారనుకో, నేనేమంటాను తెలుసా? అమ్మా ప్రార్థన చేద్దాం, ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చేసేయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంతేగాని నా బాధ్యతగా నేను వేసుకోను. నీ సమస్య నా బాధ్యత. నో, ఇదేమన్నా పొలిటికల్ రాజకీయ పార్టీ కాదు కదా. మాకు ఓటేయండి, మీకు రోడ్డు వేస్తాం, అది కాదు ఇక్కడ. మీ సమస్యలు మాకు చెప్పండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి మీరేం చేస్తారు? కలిగినది ఏది ఆయన లేకుండా కలిగి ఉండలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగినవి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది సత్యం. కాబట్టి ఈ రోజున నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే నీతో పాటు మోకరించాలా. హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ 3:40కి 4:40కి నేను ఏం చేస్తాను? మోకరించండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి స్తుతిద్దాం, అందరం కలిసి దేవుని మహింపడతాం. అది కదా విధానం. అంతేగాని మీ సమస్యలు మాకు వాట్సాప్ చేసేయండి, పంపేసేయండి, మీరు హాయిగా పడుకోండి. ఎట్లా అవుతుంది? అది ఎట్లా జరుగుతుంది? నిజంగా నీలో కార్యం జరగాలంటే, నీ జీవితంలో పెను మార్పులు సంభవించాలంటే కలిసి ప్రార్థించాలి. హల్లెలూయా. కలిసి ప్రభు సన్నిధిలో గడపాలి. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని నేను చెప్పను, కానీ మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దామని నేను చెప్తాను. హల్లెలూయా. మనమంతా కలిసి ప్రార్థన చేద్దామని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గానే మనం ఆలోచించేద్దాం. పొలిటికల్గా మనం ఆలోచన చేసి ఈ లోకానుసారంగా ఒక సమస్యకు పరిష్కారం ఎలాగో మనం ఆలోచించేద్దాం. మీ ఇంటికి రోడ్ లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు మీరు ఒక్కరు వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎండ చేయండి అది ఇది అని అడిగారు అనుకోండి, అవుతుందా? అవదు. పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ నీ ఇంటి పక్క వాళ్ళు, నీ ఎదురింటి వాళ్ళు, నీ ఊరు అందరూ కలిసి ఏమండి ఈ యొక్క మూలలోకి వెళ్ళటానికి కష్టంగా ఉంది, ఇక్కడ రోడ్డు లేదు అని చెప్పి అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక సమూహంగా వెళ్ళి ఏకకంఠంతో ఆ యొక్క పని గురించి అడిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఒక 4-5 కలిసి వస్తూ ఉన్నారు, పొరపాటున బైక్ కూడా మీకు డాష్ ఇచ్చాడు, లేకపోతే గుద్దాడు, మీకు చిన్న దెబ్బ తగిలి, వాడు పెద్దగా ఏం పట్టించుకోలేదనుకోండి, ఏంటి అని చెప్పి అడుగుతుంది, మరి నాకు హాస్పిటల్కి వెళ్ళే డబ్బులు అంటే నువ్వు అడ్డొచ్చావు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అదే మీరు దగ్గర 5-6 కలిసి ఉన్నారు, ఈవెన్ మీకు అడ్డొచ్చాడు, టచ్ చేశాడు, పెద్ద దెబ్బ కూడా తగలలేదు, కానీ మీరు 5 కలిసి ఇలా చేస్తావా, ఇప్పుడు ఏమైనా అయితే ఏంటి అది ఇది అని అన్నప్పుడు ఏం చేస్తాడు? వెంటనే ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చిందో అది పరిష్కారానికి కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వటం, లేకపోతే ఏదో చేసి ఇంకేం మాట్లాడలేడు. అంటే నేను చెప్తున్నటువంటి సత్యం మీరు గ్రహిస్తున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఒంటరిగా చేసేటువంటి పోరాటంలో విజయం వేరుంటుంది, కలిసి చేసే పోరాటంలో విజయం వేరుంటుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే 3 పేటలతో త్వరగా తెగిపోదు. ఎప్పుడైతే నువ్వు నీతో పాటు ఇంకో వ్యక్తి కలిసి ప్రార్థన చేస్తున్నారో, 3వ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉంటాడు. ఈ 3 పేటలతో త్వరగా తెగిపోదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం మీకు తెలిసిన రోజున మీరేం చేస్తారంటే అడుక్కోరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా చాలా మట్టికి ప్రార్థన చేయమని అడగటం అనేటువంటిది నేను తగ్గించేసే విధానంగా చెప్పాను. కామెంట్లో ఏముంటుందంటే ఎస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను, అంతే. ఇంకా నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారంటే ఇంకా ఎదగలేదు, ఇంకా ఎరగలేదు. ఎరిగితే ఎదుగుతారు. కాబట్టి మీరు విషయాలు ఇంకా ఎదగలేదు అంటే ఎరగలేదు, తెలుసుకోలేదు.
అంటే ఏంటి? నా కోసం ఎవరో ప్రార్థన చేయాలి, నేను విడుదల పొందాలి అనే కాన్సెప్ట్లో ఉండిపోరు. కానీ నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళ ప్రార్థన చేస్తాను, మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం, అప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. చేస్తాడు, అది చేసేసాడు. దేవుడు కార్యాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. ఇది ఇంత అద్భుతమైనటువంటి సత్యము మనకి మర్మంగా అది మూలకెళ్ళిపోయింది. తెలియట్లేదు మనకు అసలేని. బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోకపోవటం వల్లే ఈ రోజున అద్భుతాలు చూడలేకపోతున్నారు. ఎస్, నీకు చేయలేదు, కనీసం చెయ్యి వస్తుంది. ఎప్పుడు? ఇది నమ్మాలా, విశ్వసించాలా? ఏ అద్భుతాలు లేవండి ఈ రోజుల్లోనే. ఇప్పుడు ఆదిమాపుస్తుల కాలంలో అద్భుతాలు జరిగాయి అనేటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే ఏం పొందుకోలేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. నిన్న అబ్రహాం టైంలో, ఈరోజు నీ టైంలో, రేపు నీ ముదుమనమల టైంలో ఒకే రీతిగా ఉంటాడు దేవుడు. మారడు. అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు నడిపిస్తాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? చాలా సత్యం ఇదంతా కూడా ప్రియులారా. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే రండమ్మ కలిసి ప్రార్థన చేద్దాం. దట్ ఈస్ కరెక్ట్, అది కరెక్ట్. మీకోసం నేను ప్రార్థన చేస్తానులే, అయిపోయింది, అదే మాట, ఇంకేముండదు. ఇంకా వాళ్ళు మీకోసం ప్రార్థన చెయ్యరు. చేసిన ఒక్క నిమిషంలో 100 మంది కోసమో 1000 మంది కోసమో, ప్రభా ఈరోజు అనేక మంది నన్ను ప్రార్థించమని కోరారు, అనేక సమస్యలు నాతో చెప్పారు, అవన్నీ నువ్వు చూసుకోదేవా, అయిపోయింది. కానీ మీరేంటే నా కోసం ప్రార్థన చేసేస్తారు అనేటువంటి భ్రమలో నువ్వు ఉంటున్నావేమో. ఈ సత్యం తెలుసుకున్న రోజున నిజంగా దూరంలో ఉన్న నీ సహోదరుని కంటే నీ పక్కలో నీ పొరుగోడు మేలని ఉంటుంది బైబిల్లో కదా. కాబట్టి నువ్వు ఎక్కడెక్కడో పరుగులు తీసే కంటే ఏం చేయాలంట, కలిసి ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీతోటి, నీ ప్రార్థనలో ఏకీపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది చూసుకోవాలి. చాలామందికి నేను చెప్పేటువంటి వాక్యం కానీ విధానం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఆయన, డాక్టర్ గారు నాకు ఈ సమస్య వచ్చింది, నా బాధ వచ్చిందంటే సరిగ్గా కదలకుండా కూర్చో, నువ్వు నాకు సహకరించు, ఎందుకు, నీకు ఇంజెక్షన్ చేస్తాను, నొప్పి పడుతుంది, తట్టుకో. చూసారా, నీ రోగం పోవాలంటే నువ్వు డాక్టర్కి సహకరించాలి, మీరు ఇద్దరు కలిసి వర్కౌట్ చేస్తే, నువ్వు నెమ్మదిగా ఉంటా అని చేసే ఇంజక్షన్ నువ్వు భరిస్తే అప్పుడు నువ్వు విడుదల పొందుకుంటావు. అంతే. డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో చేయండి, ట్యాబ్లెట్లు మీరు వేసుకోండి, ఇంజక్షన్ మీరు వేసుకోండి, స్వస్థత మాత్రం నాకు రావాలి, ఆరోగ్యం మాత్రం రావాలి. ఇదే పరిస్థితి ఇప్పుడు సంఘం సమాజం అంతా కూడాను ఇదే పరిస్థితి నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడాను ఇదే విధానం నడుస్తూ ఉంది. వింటున్నారా? చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. వాస్తవంగా నిజంగా జరిగేటువంటిది ఏంటంటే, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, మానుదిన ప్రార్థనలు మీకోసం జ్ఞాపకం చేసుకుంటామంటే జ్ఞాపకం చేసుకుంటారు. ఎలాగంటే, ప్రభు అందరిని దీవించు, అయిపోయింది. నేను అందుకనే ఏమంటానంటే, నాకు ఎవరైనా ప్రార్థన చేయమని చెప్తే, ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవండి, నేను అందరి కోసం ప్రేయర్ చేస్తుంటాను అక్కడ. ఒకవేళ మీరు అప్పుల్లో ఉన్నారనుకో, ప్రభు ఆర్థిక సమస్యను విడిపించదేవంటే అదే ప్రార్థన మీకోసం అనుకోవాలి. అంతేగాని మీ పేరు పెట్టి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను అంటే అది అబద్ధం అవుతుంది, మోసం అవుతుంది. కాబట్టి అది జరగదు అక్కడ, ఇది జరుగుతుంది. మీరు ఎప్పుడైతే విశ్వసించి ఇంత సమూహంలో నేను ఉన్నాను, ఇదిగో అనేక మంది సమస్యల కొరకు ప్రార్థన చేస్తాను కాబట్టి నేను కూడా అందులో ఉన్నాను, నా సమస్యను దేవుడు విడిపించాడు అని నువ్వు నమ్మినట్లయితే అద్భుతం చూస్తావు. అలా నమ్మిన వారందరూ అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క నేను చెప్పేటువంటి వాక్యాన్ని కనీసం నెల రోజులు లేకపోతే అంతకన్నా ముందు నుంచి వినేటువంటి వారు విధానం ఆలోచన వేరు ఉంటుంది. కానీ ఓన్లీ సాక్ష్యాలు విని అమ్మో ఏదో జరుగుతుంది ఇక్కడ, మనకు కూడా ఏదో జరుగుతుంది అని వస్తారు కదా చాలామంది. అదిగో ఆవిడ ఇలా రాసిందంటే ఏంటోను, మనం కూడా వెళ్ళిపోతాం, రాసేద్దాం, అయిపోతుంది. ఈజీ వే. ఇన్స్టెంట్ నూడిల్స్ అని ఉంటుంది కదా, ఏముండదు, పట్టుకొచ్చి వాటర్లో వేసుకుని హీట్ చేసుకుని అయిపోతుంది. అట్లా చాలామందికి ఏంటంటే, ఏం చేసావమ్మా నువ్వు, 1000 సార్లు రాసావా, థ్యాంక్ యూ సరే నేను రాసేస్తాను, నా సమస్య తీరిపోవాలి, నా భర్త మారిపోవాలి, నా అప్పు తీరిపోవాలి. ఇదేమి బిజినెస్ కాదు కదా, ఇదేమి ఒక డీల్ కాదు ఇది. ఎందుకని థ్యాంక్ యూ చేసాను రాస్తున్నావు అంటే నువ్వేం చేస్తావు,
ఏదో ఆలోచన చేస్తావు. ఆలోచించే బదులు, మైండ్ అటు ఇటు పోయే బదులు థ్యాంక్ యూ జీసస్ అని రాసినట్లయితే నీ మనస్సు, ఆత్మ, దేహము, ఆలోచన ఒక చోట ఉంటుంది. అదేదో దేవుని మీద ఉంటుంది అంతే. ఈ రాయటంలో ఏదో ఉందని అనుకోవద్దు ప్రియులారా. ఇలా రాసేస్తే జరిగిపోతుంది అనుకోవద్దు. రాసేయటం వల్ల ఏమవుతుందంటే రాయిగా ఏమవుతుంది, వాళ్ళ మనస్సు రకరకాల ఆలోచనలు అన్నీ పోయి దేవుని మీదకి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి ఆ యొక్క ఆలోచనలోకి వాళ్ళ మనసు వెళ్తుంది. దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ మనసు దేవుని మీద నిమగ్నం అవుతుంది. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకోవటం ప్రారంభిస్తారో, హల్లెలూయా, ఎవని మనస్సు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా అయిపోతాడు. హల్లెలూయా. తొందరపడి నడిచేవాడు దారి దొరికిపోతాడంట. అందుకే దారి దొరికిపోయారు ఇంతకాలం. ఇప్పుడు ఏమేస్తుంది, తొందరపడితనం పోతుంది, దీర్ఘశాంతం వస్తుంది. థ్యాంక్ యూ జీసస్ అనటం వల్ల ఏమవుతుంది, దేవుని మీద ఆనుకోవటం ప్రారంభిస్తారు. ఏం చేసినా దేవుడే, అంతా వేసి అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే నెమ్మది వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, నీకు చక్కటి పూర్ణ శాంతి వస్తుంది. అప్పుడు చక్కటి ఆలోచనలు తీసుకోగలుగుతావు. అప్పుడు నీ మనసు చక్కగా పనిచేస్తుంది. అప్పుడు ప్రతిదీ కరెక్ట్గా ఉంటుంది. అదే జరిగేటువంటిది. కానీ చాలామంది నన్ను అడిగేది, బ్రదర్ ఆవిడ రాసిందంట కదా, నేను కూడా రాసేస్తాను, చెప్పండి ఏం చేయాలి? ఏం చేస్తారు? పెన్న పేపర్ తీసుకుని రాసేసేయండి. ఏం రాసేస్తారు? ఇక్కడ అర్థమైందా? రాయటం మీద ఆధారపడి లేదు నీ యొక్క అద్భుతం. అలా రాయిగా నీ విశ్వాసపు లెవెల్ పెరిగి దేవునితో నీ కనెక్షన్ బలపడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని యొక్క మనస్సుకు నీ మనస్సు చేరుకుందనమాట. దేవుని యొక్క హృదయానికి దగ్గరగా నీ యొక్క మనస్సు, నీ యొక్క విశ్వాసపు లెవెలు ఇంక్రీజ్ అయ్యి ఆయనకు తగినట్టుగా నువ్వు మార్చబడ్డావు. కొంతమంది ఈజీగా దేవుని మనసుని అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా అద్భుతాలు చూడగలుగుతారు. కొంతమంది నేను రాస్తానే ఉన్నాను, 10,000 సార్లు రాశాను, నీ ఫోకస్ అంతా ఎప్పుడు 1000 అవుతుందా, 2000 అవుతుందా అంతే. ఇంకా దేవుడితో సంబంధం లేదు. ఈ థ్యాంక్ యూ జీసస్ అనే పదం మీద మాత్రమే ఉంది, కానీ దేవునితో సంబంధం లేదు. జరగవు ఇలాగ అద్భుతాలు. ఎలా జరుగుతాయి? అందుకని చాలామంది నేను ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్నానే, నేను రాస్తానే, అందరూ చెప్పేస్తున్నారు సాక్షి, అందరూ అయిపోతుంది, నాకు రావట్లేదు. ఈ టెన్షన్లో ఉంటారనమాట. ఇంతకీ వీళ్ళకి అద్భుతం జరగట్లేదని బాధ కాదు, వాళ్ళందరికీ జరిగిపోతుందనే బాధ ఎక్కువ వీళ్ళకి. చూడండి, మనిషి ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తారో, ఎటువంటి మనుషులు ఉంటారో సమాజంలోను. అది మీరే అవ్వచ్చులేండి. నాతోటే మాట్లాడుతున్నారు దేవుడు అనుకుంటున్నారు కదా. సో ఇది విషయం. ఇంతకేనే ఎప్పుడైతే నువ్వు థ్యాంక్ యూ లార్డ్, ఆమెకు చేసావు, ఈమెకు చేసావు, అందరు అంటే నాకు కూడా నువ్వు చేసేస్తున్నావు దేవా, నీకు వందనాలు, నేను కూడా అద్భుతంగా సాక్షిగా నిలబడుతున్నాను, అందరికి చేసిన దేవుడు, నువ్వు అందరికి ఉపకారు, యెహోవా అందరికి ఉపకారు, నాకు కూడా ఉపకారే. ఈ విధంగా దేవుని మహింపరచడం మానేసి అందరికీ జరుగుతున్నాయి. ఆవిడకి జరిగిపోయింది, నేను చెప్తే వచ్చింది ఆవిడ లైవ్లోకి, నేను చెప్తే చూస్తుంది ఈ ప్రోగ్రాం, నేను చెప్తే చేస్తుంది ఆవిడకి అద్భుతాలు జరిగిపోయి నాకు జరగట్లేదు కదా. ఇది స్వార్థపూరితమైన మనస్తత్వం అనమాట. హల్లెలూయా. చాలాసార్లు నాకు ఫోన్ చేసి, అన్నా వీళ్ళు అలాగన్నా వాళ్ళు అలాగన్నా అన్న, మీకు లాగానే పరిచర్య స్టార్ట్ చేస్తారన్న, మీకు లాగానే చేస్తున్నారన్న. దేవునికి స్తోత్రం, మంచిది, వాడబడాలి. ఎవరి తలాంత వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఏ విధంగా పిలుస్తాడో దేవుడు ఆ విధంగా పిలుస్తాడు. దేనికి దానికే ఉంటుంది. ఒకదానికొకటి కంపారిజన్ ఉండదు. వాళ్ళకున్న ఫింగర్ ప్రింట్ వేరు, నాకున్న ఫింగర్ ప్రింట్ వేరు, వాళ్ళ పిలుపు వేరు, మన పిలుపు వేరు. కాబట్టి కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకున్నాం అంటే ఏమవుతుందంట, జీవితం కంపు కొడుతుంది. నో, మనకి ఇచ్చినటువంటి పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా, దేవునికి సరైన రీతిలో ఉన్నామా లేదా, ఇది చెక్ చేసుకోవాలంతే. నీ జీవితంలో అద్భుతం జరగలేదంటే డిసప్పాయింట్ అవ్వద్దు. నీ జీవితంలో అద్భుతం జరగలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగింది, ఓ థ్యాంక్ గాడ్, యేసయ్య నీకు వందనాలు, ఆమెకి అద్భుతం చేసావు, ఆమె భర్తను మార్చావు, ఆ భర్త విషయంలో అద్భుతం చేసావా, ఎస్ నెక్స్ట్ లైన్లో నేనే ఉన్నాను, నెక్స్ట్ నాకే, నువ్వు అందరికి ఉపకారం చేస్తావు, నువ్వు అందరికీ ప్రభు. ఇలా మాట్లాడేటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మనస్తత్వంలోకి రావాలి ప్రియులరా. క్రీస్తు యేసుని కలిగిన మనసు ఇదే. యోహాను దగ్గర ఉన్నటువంటి శిష్యులంట, యేసుక్రీస్తు ప్రభు అలాగెళ్తుంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పో గొర్రె పిల్ల అని చెప్పి యేసుప్రభు గురించి యోహాను శిష్యులు చెప్తే, యోహాను శిష్యులు వచ్చేసంట యేసుప్రభుని వెంబడించడం మొదలుపెట్టారంట. బాధపడలేదు యోహాను గారు ఏమీ.
హల్లెలూయా. వింటున్నారా? యోహాను గురించి స్త్రీ కన్నటువంటి మనుషులు అటువంటి వాడు లేరని చెప్పి ఎంతో అద్భుతమైన మాట చెప్తున్నాడు యేసుప్రభు వారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కలిగి ఉన్నదేది కూడా సమస్తమైనవి దేవుని మూలంగా కలిగినవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించడు తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు తగునా? అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చింగ ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. ఎవడనను కలహప్రియుడిగా కనబడినట్లా మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇటు ఆచారం లేదని వాడు తెలుసుకొనవలను. కాబట్టి ఈ రోజున సత్యము స్వతంత్రంగా చేస్తుంది, అసత్యము మనం బానిసగా చేస్తుంది. విషయం పట్ల అవగాహన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పేటువంటి మాటలు ఏంటి తెలుసా? ఏం రాశారు, ఎలా రాశారు, ఎలా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ సాక్ష్యం వింటారు. ఎందుకంటే 2-3 నిమిషాలు ఉంటుంది కదా సాక్ష్యం, వాక్యం వినరు, లైవ్లో ఉండరు. ఎంత టైం మనకి ఎక్కడ ఉంటుంది, లైవ్లో ఉంటారు. ఎలాగా? ఈయన గొప్ప సేవకుడు, ఈయనకి 10 నిమిషాలు, ఈయనకి 10 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తారన్నమాట. ఇక్కడ 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 ఎందుకంటే అన్ని బ్లెస్సింగ్స్ వచ్చేసేయాలి మనకి, అందరి ప్రార్థన మనం వినేసేసేయాలి, అందరిది మనకు వచ్చేసేయాలి. విషయం ఏంటంటే చివరికి దేనికి చెందరనమాట, ఏ బ్లెస్సింగ్ పొందుకోరు. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం వచ్చే సమయానికి అక్కడ తప్పుకుంటారు, ఇంకో దాంట్లోకి వెళ్తారు. అక్కడ దేవుళ్ళు బలపడి చక్కగా దేవుడి దీవెన నీ ఆశీర్వాదం నువ్వు స్వతంత్ర సమయానికి అక్కడ విడిచిపెట్టేస్తారు. అంతే కదా. మీ పిల్లల్ని ఒక స్కూల్కి పంపారు, వాడికి వాతావరణం పడలేదు, అక్కడ మనుషులు కొత్త అంతా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కరెక్ట్గా 4 రోజులకి అంతా సెట్ చేసుకుని సెట్ అయ్యాడు. మీరేం చేస్తారు? అరే వీటికి ఇబ్బందిగా ఉంది ఇక్కడ అని చెప్పి సెట్ అయ్యేటని తీసి పడేశారు, ఇంకో స్కూల్లో వేశారు. మళ్ళీ అక్కడ ఏం చేశాడు? అంత కొత్త వాతావరణం, అంత కొత్త మాస్టర్లు, అంత కొత్త వాళ్ళు, వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా కష్టపడుతున్నాడు, ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నాడు, అలవాటు చేసుకుంటూ ఉన్నాడు. కరెక్ట్గా అలవాటు అయ్యే టైంకి మళ్ళీ తీసేశారు. ఇలాగ 10 స్కూళ్ళు తిప్పారు, కనీసం వాడికి ఏమీ రాలేదు, ఎందులోనూ చదువు అవ్వలేదు, ఎందులోనూ వాడు స్టాండర్డ్ అవ్వలేకపోయాడు. చివరికి సమయం వృధా, ఫలితం శూన్యం. ఈ రోజున క్రైస్తవ లోకంలో జరుగుతున్నటువంటి అది అన్నమాట. ఏం చేస్తారంటే ఇలాగ తిరుగుతూ ఉంటుంటారు అన్నమాట. ఇక్కడ 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 తిరుగుతూ ఉంటుంటారు. పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు పౌలు గారు. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఏ అవ్వట్లేదు, ఇక్కడ చాలా రోజులు ఉన్నాం కాబట్టి ఇంకో ట్రై చేద్దాం. చూస్తారా, ఈ డాక్టర్ దగ్గర వెళ్తారు, ఈయన వల్ల అవ్వట్లేదు, ఇంకో డాక్టర్. అలాగే ఈ రోజున నీలో స్థిరత్వం లేకపోవటం వల్ల, పట్టుదల లేకపోవటం వల్ల ప్రభు కార్యాన్ని చూడలేకపోతున్నారు. పట్టుదల లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ఓపిక లేదు, సహనం లేదు. ఇవేమీ లేకుండా దేవుని కార్యాన్ని పొందేసుకుంటారని ఆలోచనలో మీరున్నారేమో, అసంభవం. ఇవేమీ లేకుండా దేవుని కార్యాలు చూడాలనేటువంటి మరి ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతున్నారేమో, అసంభవం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:17 మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మను మెచ్చుకొనను, మీరు కూడి వచ్చేది ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. అది విషయం. కీడుకే కూడుకోవటం, కూడికి ఎందుకంటే కీడుకంట, మేలుకు కాదు. చూడండి, వ్యక్తులు దూరం ఉన్నని చెప్పి మంచిగా ప్రేమగా బాగుంటారు. ఎప్పుడైతే దగ్గర అయిపోరు ఒకరి లోపల ఒకరు తెలిసిపోతాయి. అబ్బో ఆవిడ ప్రార్థనా పరురాలు అనుకున్నాను, కానీ ఆమె మాట విధానము ఆవిడ అబ్బో. ఎందుకని? దగ్గరైపోయావు, కూడేసావు, కలిసిపోయావు, దగ్గరైపోయావు. నీ లిమిట్ నువ్వు మెయింటైన్ చేయలేదు. ఎంతో దూరం నుంచి వచ్చావు, చక్కగా కలిశారు, ఆరాధన చేశారు, ప్రార్థనలోకి వచ్చారు, ఓ సంఘానికో చర్చికో ఒక మీటింగ్కో వచ్చారు. బ్రదర్ బాగున్నాం, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేశాడు, ఎస్ అద్భుతాన్ని పంచు అయిపోయింది. అంతేగాని మీకు ఎంతమంది పిల్లలు ఏంటి, మీ ఊరేంటి, మీ పేరేంటి, మీ ఇల్లు, ఇటుకిల్లా, కట్టెలిల్లా, చెక్కిల్లా,
మీకు ఎంత ఉంది ఏంటి, ఇవన్నీ ఏమైపోయంట, డీప్ అయిపోయారు. పెరుగుట విరుగుట కొరకంట. చూసారా, ఒక చెట్టుకున్న కొమ్మ ఒక ఒక లెవెల్ వరకు ఉంటే పర్లేదు, కానీ అది విస్తారంగా పెరిగిపోతే ఏమవుతుందంట, పెరిగిపోయి విరిగిపోతుందట. ఈ రోజున సంబంధాలు విరిగిపోట కారణం అది భార్యాభర్తలు అవ్వచ్చు, లేకపోతే ఇలాగా మీటింగ్స్ వచ్చినటువంటి ప్రజలు ఒకరినొకరు కలుసుకోవటం అవ్వచ్చు. ఇవన్నీ కూడా కొంతకాలానికి ఇరిగిపోతూ ఉన్నాయి, చెదిరిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇదే, పెరగవలసిన రీతిలో పెరగట్లేదు. దేవునితో డీప్ రిలేషన్షిప్ పెంచుకోవాలి, అది మానేసి వచ్చిందే అందుకు, కానీ అది పక్కన పెట్టేసి ఇక్కడ ప్రారంభమవుతుంది. అక్కడ ప్రసంగం చెప్తున్నా సరే ఇక్కడ ప్రసంగం నడుతుంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇదంతా కూడా సంఘంలో మీటింగ్స్లో జరిగేటువంటిదంతా కూడా సమస్య అని ఏడుస్తూ కూర్చుంటుంటావు, అందరికీ చెప్తుంటుంటావు. మరి అక్కడ దేవుని సన్నిధి దగ్గర కూర్చున్నప్పుడు ఎందుకని బాత కానీ, ఎందుకని వాళ్ళతో వీళ్ళతో అనవసరమైన మాటలు మాట్లాడుకుని కూర్చుంటారు. నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను బ్రదర్, ఎన్నో సమస్యల్లో ఉన్నాను బ్రదర్. అసలే మరి నిద్రలేని రాత్రులు గడపడానికి నువ్వు అలాగా సమస్యలతో గడిపేసే బదులు దేవుని సందులో కూర్చుని దేవుని వాక్యం చదువుతాను, దేవుని సందులో గడుపుతాను, చక్కగా 3:30కు లైవ్ ఉంటుంది, లైవ్లో కూర్చుని దేవుని సుది ఇట్లా గడపటాకే అవి నిద్ర చేద్దాప్పుడు. చూసారా, దేవుని సందులో కూర్చోవాలంటే ఆటోమేటిక్ నిద్ర వచ్చేద్ది. కానీ నీ సమస్యల కోసం రాత్రి అంతా ఏంటో నా జీవితం, నాకు పెళ్ళి అవుతుందో లేదో, నాకు ఉద్యోగం వస్తుందో లేదో, నాకు గర్భఫలం వస్తుందో లేదో, ఈ సమాజం ఏమంటుంది, ఈ సంఘం ఏమంటుంది, అందరూ నన్ను ఏమనుకుంటున్నారు, విపరీతమైన ఆలోచనలతో నిండిపోద్ది నీ మనసు, నిద్ర కూడా దరిచేరదు. అదే యేసయ్యా నువ్వు గొప్పవాడు, నువ్వు శక్తిమంతుడు, అంతే 2 మాటలందరూ నిద్ర ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దేవుని స్తుతించలేం మనం. ప్రియుల, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు, కానీ ఉన్న మాట అంటే ఊరుకు దూరంగా పెడతారంట. యథార్థవాది ప్రజావిరోధంట. నేను యథార్థంగా వాదిస్తూ ఉన్నాను, నా వాదనంతా యథార్థ వాదన, మీరే చెప్పండి కాదని చెప్పి, లేదు బ్రదర్ మీరు చెప్పేదంత తప్పనండి. ఖచ్చితంగా మనం చేసేది అదే. మీటింగ్స్లోకి వెళ్ళి కానీ ఎక్కడన్నా కూర్చుని కానీ పాస్టర్ ప్రసంగం పాస్టర్దే, వినుటి వల్ల విశ్వాసం వస్తుంది. నిన్ను విన్నెవడో సైతాన్ గడు, విశ్వాసం రానివ్వడో. విశ్వాసం వస్తే విశ్వాసం గలవారికి కొదువేముంది, కొదువే లేదంట. అసలు నీకు విశ్వాసమే లేకుండా చేసేస్తాడు, విశ్వాస కొదువుని పెడతాడు సైతాన్ గడు, నీకు వినకుండా చేసేస్తాడు. ఈ విశ్వాసంలో కొదువు ఉన్నప్పుడు ఏంటంటే ఉపయోగం ఏంటి? నీ ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కానీ చికెన్ తెచ్చావు, మటన్ తెచ్చావు, అన్ని రైస్ ఉన్నాయి, కూరగాయలు అన్నీ ఉన్నాయి, కానీ వండుకోవటానికి పరిస్థితి గ్యాస్ లేనప్పుడు. గ్యాస్ ఉన్నదనుకో, కనీసం ఇంట్లో ఏమి లేకపోయినా ఒట్టి రైస్ ఉన్నా ఏదోలని ఏదో వండుకు తినేస్తాం కదా. చూసారా, మెయిన్ ఇలాగా సులువుగా చిక్కులు పెట్టేటువంటి వాడు సైతాన్ గాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపం. ప్రియులారా, దయచేసి ఇంతకాలం మోసపోయింది చాలు, ఇంతకాలం మనం చేసినటువంటి భక్తి విధానం చాలు, మార్చుకుందాం, మంచి మార్గంలోకి వెళ్దాం, దేవుని మహింపరిచే మార్గంలో నడుద్దాం, మనం ఒక డిసిప్లిన్ లైఫ్ కలిగిందాం. అసలు మన జీవితం ఇక్కడ వండుకోవటం, తినటం, పని చేసుకోవటం ఇది కాదండి. దీని మీద ఫోకస్ పెట్టకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని నీతిని వెతకండి, మనసునంతా కూడా దేవుని పైన కేంద్రీకరించండి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అన్నీ అనుగ్రహించబడతాయి. నీకు కావాల్సిన ఆహారం అనుగ్రహించబడుతుంది, నీకు కావాల్సిన ఉద్యోగం అనుగ్రహించబడుతుంది. ఏది కావాలో ఎప్పుడు కావాలో తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా 1 పేతురు 5:6 ప్రకారం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఏంటండి. ఇక్కడే మనకి సమస్య వచ్చి పడింది. దీన మనస్సు అనేటువంటిది, దీన మనసు అనే వస్త్రం ధరించుకున్నాడు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మన యొక్క ఆలోచన ఏముందంటే, దేవుని దగ్గరికి వస్తాం, 3:30 వచ్చేస్తాం, 3 పూటలు ఉంటాం. ఎందుకని? బిజినెస్ డీల్ రావాలి, ఎందుకని? అప్పులు తీరాలి, ఎందుకని? ఆరోగ్యం పొందుకోవాలి, ఎందుకని? వివాహం జరగాలి, ఎందుకని? అంటే ఏదో సమస్య తీరాలి అంతే. ఎస్, ఖచ్చితంగా దేవుని ఉద్దేశం అదే. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలను ఎదుగు వచ్చేసేయండి, మీ సమస్య నాకు చెప్పేసేసేయండి, మీరు ఎటువంటి బంధకాలను నాకు చెప్పేసేసేయండి, మీ చింత యావత్తు నా మీద వేసేసేయండి. దేవుని ఉద్దేశం కూడా అదే. కానీ అది మాత్రమే కాదు. పిల్లల్ని ఎందుకు పంపుతాం?
స్కూల్కి చదువు నేర్పటానికి. కానీ చదువు మాత్రమే కాదు, సంస్కారం కూడా నేర్పుతారు అక్కడ, డిసిప్లిన్ కూడా నేర్పుతారు అక్కడ, పద్ధతి కూడా నేర్పుతారు. నా పిల్లల్ని నేను స్కూల్కి తీసుకుని వెళ్తా ఉన్నాను. గేట్ దగ్గర ఏం చేశారు తెలుసా? ఎంట్రన్స్ గేట్ దగ్గర ప్రిన్సిపాల్, టీచర్స్ వాళ్ళు ఉన్నారు. చాలా హెవీ ఉన్న బ్యాగు, క్యారేజ్ అన్నీ కలిపి పట్టుకెళ్ళాలి వాళ్ళు. చిన్నపిల్లలు కదని వాళ్ళ 2 బ్యాగులు 2 క్యారేజ్లు అన్నీ వేసుకుని నేను మోసుకుని వెళ్తున్నాను. వాళ్ళు దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమైంది తెలుసా? ప్రిన్సిపాల్ సార్ ఆగండి, వాళ్ళ బ్యాగులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ క్యారేజ్ బాక్సులు వాళ్ళకి ఇవ్వండి, తగిలించండి. తగిలించాక మోసుకుని వెళ్ళండి. మీది మోసుకెళ్ళడం అలవాటు చేసుకోండి, మీరు తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి. ఇక్కడ దాకానే పేరెంట్స్ వెళ్ళొద్దు, మీరు వదిలేసేయండి. ఏం చేస్తున్నారు? డిసిప్లిన్ నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళ బరువు వాళ్ళు మోసుకునేలాగా చేస్తూ ఉన్నారు. అది లేదనుకోండి, ఇంకా వాళ్ళకి అసలే చిన్న బాధ్యత ఉండదు, చిన్న బరువు మోయలేరు, చిన్న కొంచెం దూరం నడవలేరు, అలసిపోతారు, పనిచేయలేరు. ఎక్కడి నుంచి వచ్చింది అంతా కూడాను? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోడంట. ఇది లేదు మనకిప్పుడు. అయ్యో అయ్యో బ్యాగ్ పిల్ల మోసేస్తుంది, అయ్యో హృదయం నలిగిపోతుంటుంది. కానీ ఈ రోజున నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే రేపు పెద్ద పెద్ద బాధ్యతలను వాళ్ళు తీసుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్కూల్ బ్యాగ్ మోయలేనటువంటి వారు రేపు ఏం చేస్తారు? ఏ భారం మోస్తారు? ఏ బాధ్యత తీసుకుంటారు? ఎస్, నాకు అయ్యయ్యో మోయలేరు వీళ్ళని చెప్పి రోజు వెళ్తున్నాను. 3 ఫ్లోర్లు ఎక్కాలి నా పెద్ద కూతురు. 3 ఫ్లోర్లు ఆ బ్యాగ్ అంతా మోసుకెళ్ళి అక్కడ స్కూల్లో టేబుల్ దగ్గర పెట్టి సమ్మా జాగ్రత్తని వచ్చేస్తున్నాను. అది కాదండి, అయిపోయింది. కొత్త కాబట్టి ఓకే. ఇక్కడి నుంచి అలాంటిది లేదు. గేట్ దగ్గర రావాలి మీరు, అంతే. అక్కడ అప్ చెప్పి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వాళ్ళ బ్యాగ్ వాళ్ళే మోసుకెళ్ళాలి, వాళ్ళ క్లాస్కి వాళ్ళే వెళ్ళాలి. దానివల్ల ఏమవుతుంది? ధైర్యం పెరుగుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతుంది, నిర్ణయాత్మకమైన మనసులు వస్తాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, ధైర్యం వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది ట్రైనింగ్. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. అదమ్మా ఏలుబడి చెయ్యి, లోపరుచుకో. నేను నీకు లోపరిచిస్తానట్లేదు దేవుడు. నేను నీకు ఈ లోకంలో శ్రమలు రాకుండా చేసేస్తానట్లేదు దేవుడు. ఈ లోకంలో నీకు శ్రమ వస్తుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మరేం చేయాలి? ఏం చేయాలంట? దేవా నాకు ఇబ్బంది రాకుండా చేయదేవా, ఇబ్బందులు తీసేదేవా. నో, ఇబ్బందులు లేకుండా చేయను, ఇబ్బందులు తీసివేసేయను. మరేం చేస్తాను? నేను నీకు తోడుగా ఉంటాను. అబ్బా, యేసయ్య మనసు అదండి. 97 కీర్తన 15 నువ్వు చదివినట్లయితే శ్రమలో నేను అతను తోడుగా ఉంటాను. అరే చూసారా? దేవుని మనసు గ్రహించారా? శ్రమలు లేకుండా చేస్తాను అంటలేదు. నీకు శ్రమలు ఉంటాయి, నేనుంటాను. అప్పుడు నీకు శ్రమగా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించవే. ఏసన్ గారు రాశారు ఈ పాట. ఏంటంటే నీ కృప నేను తలంచుకున్నప్పుడు, నేను తలంచుకున్నప్పుడు నీవు నాతో ఉన్నావు అనేటువంటి ఆలోచన నాలో వచ్చినప్పుడు, నేను గ్రహించినప్పుడు ఈ అప్పు ఎంత, ఈ సమస్య ఎంత, ఈ బాధ ఎంత. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు బోట్లో వెళ్తున్నారు, కానీ వాళ్ళు తలంచట్లేదు యేసయ్య మనతోటే ఉన్నాడు అనేటువంటి విషయం తలంపు లేదు వాళ్ళకి. మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి, ఎవరు లేరు మనకి. ఈరోజు మీరంతే. మీలో ఉన్న యేసయ్య నిద్రపుచ్చేసేసి, యేసయ్య నాలోనే ఉండి జాగ్రత్తగా ఉండు, నీతో నాకు పని లేదు, నా పని నేను చూసుకుంటా, నువ్వు పడుకో కదా. చెప్పట్లేదు ఏసీకి అవకాశం పెట్టలేదు. ఆయన ఏమంటాడు? బిడ్డా ప్రయాసపడుతున్నావా, నా దగ్గరికి వచ్చేసాయి, నా పక్కన పడుకో. ఏ తుఫాన్ నీ దగ్గరికి రాదు, ఏ సమస్య నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. ఇట్లాగా ఆలోచిస్తే అసలు నీ జీవితం బిందాస్గా ఉంటుంది, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పు అయినా అవలీలగా తీర్చేస్తావు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి గర్భం ధరించకపోయినా అవలీలగా నువ్వు గర్భం ధరిస్తావు. ఎన్నో సంవత్సరాలకు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలించకపోయినా సరే అవలీలగా ఉద్యోగాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయినా సరే యేసయ్య నాతోటి ఉన్నాడు అని నువ్వు గుర్తించిన రోజున అతడు చేయనిదంతయు సఫలమగును. ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రం నందు
ఆనందించుచు దివారాత్రం ధ్యానించాలంట. ఎక్కడ ధ్యానిస్తున్నాం, ఎక్కడ ఆనందిస్తున్నాం? మీరు గమనించండి, ఒక 10 నిమిషాలు మాట్లాడిన మాటలు రికార్డ్ చేసుకుని మీరు వినండి. 10 నిమిషాల్లో ఒక్కసారన్నా దేవుడి మాట ఎత్తారా? ఒక్కసారన్నా దేవుని మాట గొప్పతనం చెప్పారా? ఎన్ని సమస్యలు ఉన్నాను, ఎంత ఇబ్బందులు ఉన్నాను, నా వివాహం గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎన్ని మ్యాచెస్ వస్తున్నాయి, సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఇలాగైంది, అలా జరిగింది, ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏ ఉద్యోగం, అంత గందరగోళం ఉంటుంది 10 నిమిషాల మాటల్లోనూ. నేను అనుకుంటాను రికార్డ్ చేసేసి వీళ్ళకి పంపుదాం, ఒకసారి వినండి అమ్మా అనుకుంటాను నేను. అవకాశం ఇస్తాను ఎవరికైనా ఒకసారి మాట్లాడమని. ఈసారి మానేసాను, ఇంకా అవకాశాలు ఇవ్వట్లేదు. బ్రదర్ నా సమస్య, అమ్మా నీ సమస్య నాకు తెలుసు, నీ పరిష్కారం కూడా నాకు తెలుసు, ఇలా చేస్తావా నీకు పరిష్కారం వచ్చేస్తుంది. మనకెందుకులే సమస్య, మనకు కావాల్సిన పరిష్కారం కదా, మరేం చేద్దాం, ఇదిగో పరిష్కారం, ఫాలో అయిపోతాం మన ఇద్దరం కలిసి. ఇంకేం మాట్లాడతారు? ఈయనకి అనవసరంగా ఫోన్ చేసాం, మన బాధ ఏదో చెప్పుకుందామంటే నీ బాధ నాకెందుకు, కానీ నా సమాధానం నీకు ఇస్తాను. హల్లెలూయా. నేను వేసాను కాదు కదా, నీ చింత యావత్తు నా మీద వేసేసి అంటగే, ఎందుకు నాకు చింతలు ఉంటాయి, నేను కూడా వేసే మీద వేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమి స్కీమ్ లేదు, మీ సమస్య మా పరిష్కారం అంటగే. చూడండి, హాస్పిటల్లో కొటేషన్స్ ఉంటాయి కదా, చాలా మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి హాస్పిటల్స్లో. మీ యొక్క క్షేమమే మా భద్రత, మీ యొక్క చూసారా కస్టమర్ దేవుళ్ళు, వామ్మో ఏంటంటే కస్టమర్ దేవుళ్ళు. హాస్పిటల్కి కస్టమరే దేవుడు అంట, షాప్కి కస్టమరే దేవుడు అంట. బాబా ఎంత మనం ఎంత మురిసిపోతుంటాము. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు తోడుగా ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీ సమస్య నుంచి నేను విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాడు. సమస్యలు లేకుండా చెడు కానీ సమస్యల మీద విజయం ఇస్తాడు. ఏ మాస్టరు ఎగ్జామ్స్ లేకుండా చెడు కానీ ఎగ్జామ్స్లో పాస్ అవడానికి సహాయపడతాడు, ఆ ఎగ్జామ్ని ఎదుర్కోవడానికి సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బలపరచబడుతున్నారా? ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటున్నారా? కాబట్టి మీరు కూడి వచ్చేట ఎక్కువ కీడికే కానీ మేలు కాదు. అలా ఉండొద్దు మనం. మీరేమి చేసినను, భోజనం చేసినా పానం చేసినా ప్రభు మహిమార్థం చేయడానికి ఉంది దేవుని వాక్యం. కాబట్టి మన ఇక నుంచి ప్రభు నామ మహిమార్థంగానే చేద్దాం. ఏం చేసినా కూడాను ప్రభు నమ్మదగినవాడు, ప్రభు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేవాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? కాబట్టి మిడ్ నైట్ నా కూతురు లేచి, నాన్న నాకు వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది నాన్న, రా నాన్న. ఎస్, నేను వెనకాలే వెళ్ళాను. ఆమె వెళ్ళింది, హ్యాపీగా వచ్చేసింది. అదే నేను లేననుకోండి, ఆమెకి భయం వేస్తుంది, లోపలికి వెళ్ళాలా ఎలాగా ఏంటని చెప్పేసి కదా. నేనున్నాను అనుకోండి, ధైర్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు నీకు సమస్య లేకుండా చెయ్యడు. సమస్య లేకుండా చేస్తే నీకు విలువ ఎక్కడిది? నీ సమస్యల మీద వచ్చే విజయమే నీకు విలువ తెచ్చి పెడుతుంది. స్టూడెంట్స్ రాసేటువంటి ఎగ్జామ్స్ని బట్టి వాళ్ళ యొక్క జ్ఞానం బయటపడుతుంది. వాళ్ళు ప్రమోట్ చేయబడతారు, పై క్లాస్కి వెళ్ళబడతారు. హల్లెలూయా. వాళ్ళ విలువ అనేటువంటిది ఆ ఎగ్జామ్స్లో రాసిన మార్క్స్ని బట్టి, ఎగ్జామ్స్లో వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి వారి విలువ అనేటువంటిది మారుతుంది. లేకపోతే అందరికీ పాఠాలు చెప్తాడు, అందరూ నట్టే ఉంటారు. ఎవడెంత తిన్నాడో తెలియాలంటే ఎగ్జామ్ ఉండాలా, ఎవడికి ఎంత అర్థమైందో తెలియాలంటే ఎగ్జామ్ ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరీక్ష మంచిదే, పరీక్షించబడుతున్నావా? మంచిదే, మంచి కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి నా జీవితంలో సమస్యలు ఉన్నాయని చెప్పకండి మీరు. నా జీవితంలో యేసయ్య ఉన్నాడో, నాతో యేసయ్య ఉన్నాడో. నాకు చాలా అప్పులు ఉన్నాయి బ్రదర్, చాలా బంధకాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మా తోడు గొడవలాగా, మా ఆడబడిసేలాగా, మా ఎదుటి వాళ్ళలాగా, మా పక్క వాళ్ళలాగా, వాళ్ళలాగా, ఇవన్నీ అనవసరం. నీకు యేసయ్యకు ఉన్న సంబంధం చెప్పు. నీతో యేసయ్య ఎంత డీప్గా ఉన్నాడో,
నిన్ను యేసే ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వెంతగా యేసుని ప్రేమిస్తున్నావు ఇది చెప్పు. హల్లెలూయా. దీని గురించి మాట్లాడండి. ఏ ఇది మాట్లాడం మనం. ఆ? ఎప్పుడు సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు చాలామంది. పొరపాటున టైం ఇస్తే అసలు అసలు ఎట్లా చెప్తారంటే పూసగుచ్చినట్టుగా. పూసగుచ్చడం అంటే తెలుసా మీకు? నా చిన్నతనంలో ఈ ముచ్చలి అమ్మేవారు. దాని దండ కింద కూర్చోాలంటే ఒక దారం ఉంటుంది. దారంలో 1000 పూసలు ఉంటే 1000 సార్లు కూడా ఒక్కో పూస పట్టుకుని వేయాలన్నమాట. అన్నీ ఒకసారి వేద్దాం 10 వేద్దాం అంటూ ఉండదు. ప్రతిదీ అంటే అంత క్లియర్గా ప్రతి చిన్న విషయం కూడా నేను బయలుదేరాను, లేచాను, బ్రష్ చేశాను, వెళ్ళాను, అంత నీట్గా చెప్పుకొస్తారు. మరి నాకు అర్థం కాక అడుగుతాను, అసలని అందరికి ఇలాగే చెప్తున్నారా మీరు? ఇప్పుడు ఒక సేవకుడు మనతో మాట్లాడుతున్నాడు, అవకాశం ఇచ్చాడంటే ప్రార్థన చేయించుకోవాలి, అయిపోవాలి 1 మినిట్లోను. ఇంకా అవకాశం దొరికిందని చెప్పి గంటలు మన సమస్య, మన జీవిత విధానం, మన లైఫ్ స్టోరీ అంతా అక్కడ చెప్పేస్తే ఉపయోగం ఏముంటుంది? మనిషే కదా ఆయన కూడా. కాబట్టి ఏం చేయాలి? నేను ఒక పోరాటం గుండా వెళ్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నాతో ఉన్నాడు, నేను విజయం సాధిస్తాను నమ్ముతున్నాను, నాకు మీరు ఈ యొక్క విషయంలో మరి మీ సపోర్ట్ ఇవ్వండి. అయిపోయింది. అబ్బాయి ఇట్లా ఉండదు మనకి. నేను చాలా సమస్యలు గోతులు ఉన్నాయండి. అయితే నా కోసం ప్రార్థన చేయండి, మీ సంఘం అంతా చెప్పండి, ఊరంతా చెప్పండి, లైవ్ అంతా చెప్పండి. ఎవరో చెప్పరు. వాళ్ళకి వేరే పని లేదా మీ గురించి అందరికీ చెప్పటానికి? అవ్వదు. ఒకవేళ అందరు చెప్పినా విన్నాను చెప్పి వింటారు, మర్చిపోతారు, ఎవరు పట్టించుకోరు. ఇంత సత్యం ఇందులో ఉంటే మనం ఇంకా భ్రమలో జీవిస్తూ ఉన్నాం చాలామంది. అబ్బా నా కోసం అందరూ ప్రార్థన చేస్తారు, ఇది ఒక మాట. కాబట్టి నీ జీవితంలో ఏది జరిగినా సమస్తం ఆయన మూలముగా కలుగుతున్నది, ఆయన మూలంగా జరుగుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా బలపరచాలని నేను ఆశపడుతున్నాను. పిల్లలు గమనించండి, చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. చాలా విలువైనటువంటి విషయాలు. కాబట్టి ఆలోచన విధానం మారితే నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. కాబట్టి మనం ఆలోచించే విధానాన్ని మార్చుకుందాం. మరలా వినండి. వినుట వల్ల విశ్వాసం ఒకసారి చేస్తే అయిపోతుంది, అవ్వట్లేదు. ఒక పనిని పదే చేయాలా. అప్పుడు మీ జీవితంలో అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని బలపరిచి సర్వసత్యంలోకి నడిపించి